నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడారం పనులు సకాలంలో పూర్తి చేస్తామన్న పొంగులేటి. మంత్రి కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ లో 20,000 దొంగ ఓట్లు నమోదయ్యాయన్న బీఆర్ఎస్. ఒకే ఇంటి నంబర్తో 43 ఓట్లు ఉన్నాయని సీఈఓకు ఫిర్యాదు. రాష్ట్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల తిరోగమనం. జోరు వర్షాలతో యార్డుల్లో ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టం. కరూరు తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశం. రిటైర్డ్ జడ్జి జస్టిస్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు. H1B వీసా కింద కొత్త నియామకాలు చేపట్టబోమన్న టీసీఎస్. కంపెనీ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హాస్టళ్లలో బోధనేతర సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేయాలన్నారు. పూర్తి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించాలని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించుకోవాలని చెప్పారు. ప్రతి హాస్టల్లో మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి డేటాను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని, హాస్టళ్లను సమీపంలోని వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించి ఆరోగ్య తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడారం ఆలయ ప్రాంగణ విస్తరణ పనులకు ఎంత ఖర్చైనా భరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే 100 కోట్లు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని వివరించారు. మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మేడారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారం పనులను సకాలంలో పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. అధికారులకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్లకు కూడా సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 డేస్లో ఫుల్ ప్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని, ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో తెలుపుతూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో ఓట్ల చోరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఆదివారం సేకరించిన సంతకాల సేకరణ పత్రాలతో తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మేయర్ నీరజ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కు పత్రాలను అందజేశారు. ఆలంబనగా ఈనాడు దేశవ్యాప్తంగా ప్రజల యొక్క సంతకాలు సేకరించి భారత రాష్ట్రపతికి ఇవ్వాలి అనేటటువంటి ఒక డిమాండ్ ని ఈ దేశంలో అప్రజాస్వామికంగా ఓటు హక్కును కూడా హరించి
బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకి నిన్న ఒకే రోజు ఖమ్మం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఎన్ని పనులున్నా కూడా మీరు ఇంటింటికి వెళ్లి ఆ ఉద్యమానికి ఆలంబనగా నిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హర్యానాలో అదనపు డీజీపీగా పనిచేస్తూ ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకున్న హైదరాబాద్ వాసి ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చండీగఢ్ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పూరన్ కుమార్ భార్య, తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంకిత భావంతో పనిచేసే అధికారి బలవన్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చూడాలని హర్యానా ముఖ్యమంత్రిని కోరారు. కుమార్ సర్వీస్ అంతా అవినీతికి వ్యతిరేకంగా ప్రిన్సిపల్గా బతుకున్నటువంటి అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి ఈరోజు నేను ఇక బతకలేను ఇక్కడ అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన. తను డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు. తను చనిపోవటానికి తన కారకులైన ఇద్దరు అధికారుల పేర్లను మెన్షన్ చేస్తూ ఏ స్థాయిలో ఎంత భయంకరమైన ఇబ్బందులు. అతని భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్. చిన్న పిల్లలు, పాపం ఇద్దరు ఆడపిల్లలు, వృద్ధురాలైనటువంటి తల్లి, వాళ్ళందరూ ఉండంగా కూడా వాళ్ళను కూడా వదిలేసి నేను చనిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత భయంకరంగా హింసించి ఉండొచ్చు అతన్ని. సో ఇటువంటి పరిస్థితులు ఈ దేశానికి మంచిది కాదు, ప్రభుత్వాలకి మంచిది కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అతని పూరన్ కుమార్ గారి శ్రీమతి ఐఏఎస్ ఆఫీసర్ తనతో మాట్లాడారు. వారి తల్లి, వృద్ధురాలైన తల్లితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రిని పంపించానని కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు మొదలయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో సాయిరాం అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. తొలి రోజు 10 నామపత్రాలు దాఖలయ్యాయి. ఈ నెల 21 వరకు నామినేషన్లకు తుది గడువు కాగా 22న పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను దాఖలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. క్షేత్రస్థాయి అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ఓట్ల జాబితా, ఎన్నికల కోడ్ అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారికి ఓటు రాయించుకున్నారు. వీళ్ళు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇది తేలాలి. ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. ఇజ్రాయెల్ పార్లమెంటుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ప్రశంసల వర్షం కురిసింది. ట్రంప్ నామస్మరణతో ఇజ్రాయెల్ నెసెట్ మారుమోగింది. ట్రంప్ను యూదుల సంరక్షకుడని, ట్రంప్ రూపంలో పర్షియన్ చక్రవర్తి సైరస్ ది గ్రేట్ బతికే ఉన్నారని పార్లమెంటు స్పీకర్ ఓహానా పోల్చారు. ట్రంప్నకు నోబెల్ ఇవ్వాలని చట్టసభ్యులు నినాదాలు చేశారు. ప్రపంచానికి చాలా మంది ట్రంప్ల అవసరం ఉందని చెబుతుంటే ట్రంప్ ఆనందంతో పొంగిపోయారు. ఎవరూ చేయలేనిది ట్రంప్ చేశారని శ్వేతసౌధంలో తమకున్న గొప్ప మిత్రుడు ట్రంప్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ విజయం సాధించాయన్న నెతన్యాహు ఇకపై శాంతికి కట్టుబడి ఉంటామని, స్థిరత్వానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తర్వాత ప్రసంగించిన ట్రంప్ ఉగ్రయుగం ముగిసిందని వ్యాఖ్యానించారు. చివరకు ఆ గడ్డపై శాంతి నెలకొందన్నారు. ట్రంప్ ప్రసంగం సమయంలో ఇద్దరు ఇజ్రాయెల్ నేతలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగింది జాతి హననమని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని భద్రతా బలగాలు బయటకు తీసుకెళ్లడంతో ట్రంప్ మళ్లీ ప్రసంగం చేశారు. 8 నెలల్లో 8 యుద్ధాలను ముగించానని, యుద్ధాల అంతం చేయటమే తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్యవర్తిత్వంతో సమయం వృధా తప్ప ఏ ప్రయోజనం లేదని చాలా మంది చెప్పారని, కానీ చివరకు దాన్ని సాధించామని వివరించారు.
Isn't that nice to say? You know, I just said the hostage. First time I said the hostages are back. It feels so good to say it. But when you settle 8 wars in 8 months, that means you don't like war. Everyone thought I was going to be brutal. In fact, I remember Hillary Clinton during a debate, she said, look at him, he's going to go to war with everybody. And actually, she said, he's got a personality that's all about war. No, and my personality actually is all about stopping wars. And it seems to work. Seems to work. But it also means this name change and our attitude that హమాస్ మిలిటెంట్ సంస్థ చెరలో 2 ఏళ్లకు పైగా ఉన్న ఇజ్రాయెల్ బందీలందరూ స్వేచ్ఛాజీవులయ్యారు. ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో భాగంగా తమ దగ్గర సజీవంగా ఉన్న మొత్తం 20 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరి విడుదలతో లక్షలాది ఇజ్రాయెల్ వాసుల్లో అంతులేని ఆనందం నెలకొంది. అటు 1900 మంది పాలస్తీనా బందీలకు ఇజ్రాయెల్ విముక్తి ప్రసాదించింది. హమాస్ చీకటి చెరలో 738 రోజులు మగ్గిపోయిన ఇజ్రాయెల్ బందీలందరికీ విముక్తి లభించింది. సజీవంగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేసింది. తొలి విడతలో 7, రెండవ విడతలో 13 మందిని రెడ్ క్రాస్కు అప్పగించింది. వారిని బస్సుల్లో రెడ్ క్రాస్ ఇజ్రాయెల్ సరిహద్దులకు తీసుకెళ్లగా అక్కడి నుంచి హెలికాప్టర్లలో ఇజ్రాయెల్ సైన్యం తమ దేశానికి తరలించి చికిత్స అందిస్తోంది. బందీలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. సజీవంగా తిరిగొచ్చిన ఆత్మీయులను చూసి వారి బంధువులు ఆనందంతో గంతులేశారు. ఒకరినొకరు హత్తుకుని విలపించారు. బందీల విడుదల దృశ్యాలను వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు లైవ్లో వీక్షించారు. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా గాజాకు తరలించారు. అనారోగ్యంతో అందులో పలువురు మరణించారు. గతంలో సీజ్ ఫైర్ కుదిరినప్పుడు కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. మిగిలిన 48 మంది బందీల్లో సజీవంగా ఉన్న 20 మందిని హమాస్ విడుదల చేసింది. 28 మంది బందీల మృతదేహాలను 72 గంటల్లో ఇజ్రాయెల్కు హమాస్ అప్పగిస్తుంది. ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ కూడా అనేక మంది పాలస్తీనా బందీలకు విముక్తి కల్పించింది. వారిని తరలించే బస్సులను వెస్ట్ బ్యాంక్ నగరమైన రామల్లాతో పాటు గాజా పట్టీకి చేరుకున్నాయి. మొత్తం 1900 మంది బందీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. వీరిలో చాలా మందిని యుద్ధ సమయంలోనే ఐడిఎఫ్ బంధించింది. వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. తమ వారి రాకతో పాలస్తీనియన్లలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఓవైపు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ముగిసి మిడిల్ ఈస్టులో శాంతి నెలకొంటే పాకిస్తాన్లో మాత్రం అగ్గిరాజుకుంది. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాక్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అదుపు చేయాలని చూసిన పోలీసులపై సీసాలు, కర్రలు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్తాన్ లాహోర్లో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్ ఏ లబైక్ పాకిస్తాన్ టీఎల్పీ చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. రాజధాని ఇస్లామాబాద్ వైపు దూసుకువెళ్తోన్న ఆందోళనకారుల్ని అడ్డుకోవడం కోసం రహదారిపై షిప్పింగ్ కంటైనర్లు పెట్టారు. వాటిని నిరసనకారులు తొలగించేందుకు చూడగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో టీఎల్పీ నిరసనకారులు భద్రతా దళాలపై దాడులు చేశారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. సుమారు 40 ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో ఒక పోలీస్ అధికారి సహా పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో కొందరికి బుల్లెట్ గాయాలైనట్టు తెలుస్తోంది. టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా ఆ కాల్పుల్లో గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు అడ్డుకోవడంతో చెలరేగిన ఈ ఘర్షణలో తమ పార్టీకి చెందిన మద్దతుదారులు చాలా మంది మరణించడం లేదా గాయపడి ఉంటారని టీఎల్పీ ఒక ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం తూర్పు పాకిస్తాన్లో ప్రారంభమైన ర్యాలీ లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్ వైపుగా సాగుతోంది. శనివారం జరిగిన నిరసనలో 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
సిబిఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ దర్యాప్తు బృందంలో 2 తమిళనాడు క్యాడర్ ఐపీఎస్లు ఉండాలని నిర్దేశించింది. ఈ దుర్ఘటన తీవ్రమైన పరిణామాలు, పౌరుల ప్రాథమిక హక్కులపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పునిచ్చినట్లు జస్టిస్ జె మహేశ్వరి వ్యాఖ్యానించారు. కరూర్ ఘటన దేశ మనస్సాక్షిని కదిలించిందన్నారు. అన్ని పార్టీల ఆందోళనను తొలగించడానికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు సుప్రీం తెలిపింది. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరగా మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును టీవీకే సుప్రీంలో సవాల్ చేసింది. సీబీఐ విచారణను కోరుతూ దాఖలైన మొత్తం 5 పిటిషన్లు విచారించి సుప్రీం తుది తీర్పునిచ్చింది. భారత్ అమెరికా తొలిదశ వాణిజ్య ఒప్పందం నవంబర్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ వారంలో భారత ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందం మరోసారి వాషింగ్టన్ వెళ్లనుందని పేర్కొన్నాయి. వ్యాపారాల కోసం ఇరు దేశాల మార్కెట్లను తెరుచుకోవడం సహా రెగ్యులేటరీ సహకారం, ఇంధన, సాంకేతిక రంగాల్లో వాణిజ్య విస్తరణ అంశాలపై అమెరికాతో ప్రధానంగా చర్చలు జరుగుతాయని సమాచారం. అమెరికా నుంచి సహజ వాయువులు, పునరుత్పాదక ఇంధన సాంకేతికత దిగుమతుల్ని పెంచి తద్వారా క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఈ నెలాఖరులో భారత బృందం బ్రసెల్స్ కు వెళ్లనుందని తెలిసింది. ఈయూతో చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నప్పటికీ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంతో పాటు ఉక్కు, ఆటో, వ్యవసాయ రంగాల్లో వాణిజ్య ఆందోళనలకు సంబంధించిన విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ ఏడాది H1B వీసా కింద కొత్త నియామకాలు చేపట్టబోమని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేళ కృతివాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో 32,000 నుంచి 33,000 మంది టీసీఎస్ సిబ్బంది ఉన్నారన్న ఆయన, అందులో దాదాపు 11,000 మంది H1B వీసా పైన వచ్చిన వారని అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 500 మందిని H1B వీసాలతో భారత్ నుంచి అమెరికాకు పంపించినట్లు చెప్పారు. ప్రస్తుతం H1B వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం స్థానిక ఉద్యోగుల నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల టీసీఎస్ లో 2% వరకు ఉద్యోగాల తొలగింపులపై స్పందించిన కృతివాసన్ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బాధిత ఉద్యోగులకు మెరుగైన తొలగింపు ప్యాకేజీని అందించినట్లు వెల్లడించారు. ఏఐ డేటా కేంద్రాల్లో దాదాపు $7 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు కృతివాసన్ తెలిపారు. అమెరికాలో H1B వీసాల ద్వారా ఉద్యోగులను అత్యధికంగా నియమించుకుంటున్న కంపెనీల జాబితాలో టీసీఎస్ మొదటి వరుసలో ఉంది. 2009 నుంచి 2025 మధ్య 98,259 మందిని ఇలా టీసీఎస్ నియమించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,505 మందిని H1B వీసాల ద్వారా టీసీఎస్ తీసుకుంది. సంగారెడ్డి జిల్లా డిపోలో డ్రైవర్లు సెల్ ఫోన్ వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరైన డ్రైవర్లు ముందుగా తమ సెల్ ఫోన్లను సెక్యూరిటీ కేంద్రంలో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటికే 100% డ్రైవర్లకు సెల్ ఫోన్ నిషేధం విజయవంతం అయ్యిందంటున్న సంగారెడ్డి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్తో ముఖాముఖి. ఆర్టీసీలో ప్రమాదాలు తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఆ క్రమంలోనే ప్రధానంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కొంత నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి డిపో ఏదైతే ఉందో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ సెల్ ఫోన్ నిషేధం ఆజ్ఞలు విధించారు. అయితే డిపోకి సంబంధించిన సెక్యూరిటీ దగ్గర అయితే మాత్రం ఈ డ్రైవర్లందరూ కూడా సెల్ ఫోన్లని కూడా డిపాజిట్ చేసి విధుల్లోకి హాజరవుతున్నారు. హాజరైన తర్వాత మళ్ళీ వారు విధులను విరమించిన తర్వాత వాళ్ళు దిగేసిన తర్వాత తిరిగి సెల్ ఫోన్ అప్ చెప్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ మాత్రం డిపో మేనేజర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర మంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. సార్, ఈ సెల్ ఫోన్ నిషేధం వల్ల ఈ ప్రమాదాలు కూడా తగ్గినట్టు చెప్తా ఉన్నారు. అలాగే సక్సెస్ అయినట్టు కూడా సంగారెడ్డి జిల్లాలో చెప్తున్నారు. ఏంది మొత్తం ఈ ప్రక్రియ ఎలా సాగింది? రాష్ట్ర వ్యాప్తంగా 11 డిపోల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఇందులో మన మెదక్ రీజియన్ లో వచ్చేసి సంగారెడ్డి డిపోలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే ఆర్టీసీ అంటేనే సురక్షితమైనటువంటి ప్రయాణం. దీనిలో భాగంగా మనకు సెల్ ఫోన్ అనేది ప్రమాదాలకు కారణమవుతుంది. కానీ
నివారించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ చర్య అనేది చేపట్టడం జరిగింది. రెండోది ఏంటంటే మన డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనకు సేఫ్టీలో భాగంగా వస్తుంది. ప్రతిరోజు వెళ్ళేటువంటి డ్రైవర్లకు ఉదయం రాగానే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది, బ్రెత్ అనలైజర్ టెస్ట్. చేసిన తర్వాతనే వారిని లైన్ మీద పంపించడం జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పేసి ఈ రెండు రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి చర్యలను మనం ప్రతిరోజు చేపట్టినట్టుంటే మనము సేఫ్టీలో ముందుంటాం అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్తా ఉన్నాము. దీనిలో భాగంగా ప్రతి ఒక్క డ్రైవర్ కూడా దీనికి సహకరించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా సెల్ ఫోన్ వాడడం జరగలేదు. అదే విధంగా ఈ ఒక 1 month కాలంలో మనకు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక కాల్ రావడం జరిగింది. ఏంటంటే ఎవరు చనిపోయారని చెప్పేసి దాని వెంటనే మనం సంబంధిత కండక్టర్ తెలియజేసేసి వారిని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విధుల నుంచి ఇంటికి పంపించడం జరిగింది. అది తప్పితే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన అనేది జరగలేదు. కాబట్టి ఇది ఎంతో సేఫ్టీకి మూల కారణమైనటువంటి సెల్ ఫోన్ ను నివారించడం అనేది ఇక్కడ మనం చేపట్టినటువంటి చర్య మన సంగారెడ్డి డిపోలో సక్సెస్ఫుల్ గా నిర్వర్తించినందుకు మా సెక్యూరిటీ విభాగాన్ని, మా సిబ్బందిని, ఆ తర్వాత సహకరించినటువంటి మా డ్రైవర్లందరికీ కూడా, అదే విధంగా మా హెడ్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా ఇప్పుడు డ్రైవర్ విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందించడానికి కండక్టర్ అవుతారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలి? సెప్టెంబర్ 1 కంటే ముందే మనము ప్రతి ఒక్క డ్రైవర్ను కూడా మా గ్రూపులలో సెన్సిటైజ్ చేయడం జరిగింది. డిపో మేనేజర్ నెంబరు, తర్వాత సూపర్వైజర్ నెంబరు, మా ఎస్ఏ నెంబరు అందరి గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. మీ ఇంట్లో ఈ నెంబర్ ఇవ్వండి, ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే సింగిల్ పర్సన్ కాంటాక్ట్ గా ఉంటే వారికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడు ఒక నెల రోజుల పాటు కాలంలో కూడా మనకు ఒకే ఒక సింగిల్ కాల్ ఎమర్జెన్సీగా రావడం జరిగింది. అంటే ఆ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఎక్కడ ఎవరికి కూడా అసౌకర్యం కలగలేదు. దీనివల్ల ప్రయాణికులకు దీనికి ముఖ్యంగా సేఫ్టీ మీద ఇస్తున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. ఇది మన డిపోలో, సంగారెడ్డి డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ప్రతిరోజు ఎంతమంది హాజరవుతారు? మనకు మొత్తంగా వచ్చేసి 161 మంది డ్రైవర్లు ఉన్నారు. మొత్తం ఇక్కడ ఎవ్రీడే మనకు వచ్చేసి 92 షెడ్యూల్స్ అనేది మనం నడపడం జరుగుతూ ఉంది. 160 మంది డ్రైవర్లలో ప్రతిరోజు వచ్చేటువంటి డ్రైవర్లు మనకు 90 మంది డ్రైవర్ల వరకు ఉంటారు. వీరందరికీ కూడా సెల్ ఫోన్ అనేది ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. మొదట్లో కూడా అందరూ డిపాజిట్ చేశారు. తర్వాత ప్రతిరోజు వారు ఏంటంటే ఇంటి వద్దనే పెట్టేసి సెల్ ఫోన్, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంటి వద్దనే పెట్టేసి తర్వాత ఇక్కడ విధులకు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఈ సమాచారాన్ని మొత్తం కూడా పై ఉన్నతాధికారులకు నివేదించినారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన? ఇప్పుడు ఏంటంటే మాకు అడిగినటువంటిది ఏంటంటే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా 1 month కార్యక్రమంలో 1 month లో ఏ విధంగా జరిగింది అనేటువంటిది మేము ఒక రిపోర్టు ఆధారంగా హెడ్ ఆఫీస్కి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం 11 డిపోల యొక్క రిపోర్ట్స్ పేజ్ చేసుకుని తర్వాత వాళ్ళు తగిన నిర్ణయం తీసుకుంటారు. మిగతా డిపోల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి అని చెప్పేసి వాళ్ళని కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర అయితే 100% సక్సెస్ అయింది ఈ ప్రోగ్రామ్. ఇది థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ చరవాణి నిషేధం అయితే మాత్రం ఇక్కడ సంగారెడ్డి డిపోలో సక్సెస్ అయిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఈ డ్రైవర్లు ఏదైతే ఉన్నారో వారు డ్రైవ్ చేసే సందర్భంలో సెల్ ఫోన్ వాడకం తగ్గించడం వలన ప్రమాదాలు కూడా నివారించినట్లయిందని చెప్పి కూడా సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర స్పష్టం చేశారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థానాలకు చేర్పించిన తన బిడ్డలు అన్నం కూడా పెట్టడం లేదని ఓ తల్లి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. గద్వాల పట్టణం వీవర్స్ కాలనీకి చెందిన శంకరమ్మకు ఒక కుమార్తె, 2 కుమారులున్నారు. ఆమె 2 కుమారులు ప్రభుత్వ ఉపాధ్యాయులే. పిల్లలందరికీ సమాన భాగాలుగా ఆస్తిని పంచి ఇచ్చానని తెలిపింది. పెద్దల ఒప్పందంలో ప్రతి నెల కుమారులు 10,000 రూపాయలు, కుమార్తె 2,000 ఇచ్చేలా నిర్ణయించారని తెలిపారు. ఆస్తిని పంచుకున్న తర్వాత నెలసరి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో మందుల కోసం డబ్బులను అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వాపోయారు. మంచికి 10,000 ఇవ్వాలని సరేని ఒప్పుకొని రీసెంట్ చేసుకున్నాను. ఇది మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి తగ్గదిస్తుంది, మొక్కల మీద కొడుతుంది. చిన్న పోయే పెట్టాలంటే అమ్మా నేను ఇట్లనే పెట్టిపోతామా నువ్వు ఇంకా వాళ్ళతో నేను చేయలేనంటాడు. వాడి పోతే నేను బతికలేదు నాయన. వాడని వాడు పట్టించుకోడు నాయన. అది కయ్యాల గంప, అది కోడాలు కాదు నాయన. అది రాజుసాక్షి నాకు నాయన. 10వ తరగతి నేను జాబట్ వచ్చింది నాయన. ఒకరికి అన్నం ఆకలి పెట్టిన దాన్ని నేను ఎవరిని పోయి అడుగుదు. నువ్వు
అప్పటికి యజ్ఞ దానం అంటారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పట్టణంలోని రంసోల్లోని 111 సర్వే నెంబర్లోని 10 అక్రమ నిర్మాణాలను మున్సిపల్ రెవెన్యూ అధికారుల బృందం కూల్చివేసింది. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో ఇళ్లి, షెడ్లు, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గ్రామంలో దండోరా వేయించారు. రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇవాళ ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.